మహిళను విలాస వస్తువుగా చూసే వారికి కనువిప్పు కలిగించింది కర్ణాటక రాష్ట్ర ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు. అధికారం, దర్పం, మాటను సాగిన కామాంధులకు ఎప్పటికైనా శిక్ష తప్పదని మరోమారు రుజువు చేసింది ధర్మాసనం. జుగుప్సాకర కామలీలతో చెలరేగిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసులో బాధితులకు వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా చేసింది. ఇంతకీ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన డర్టీ సీన్ ఏంటి? బిగ్ లీడర్ పై ఒంటరి మహిళ ఎలా సాధించగలిగింది? మృగాలను తలపించిన అశ్లీల కంటెంట్ పై ఆరోపణలు, వాస్తవాలు ఏందో ఈ స్టోరీలో చూద్దాం. అత్యాచారం కేసుల్లో కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా తేల్చింది. 4 అత్యాచార కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దోషి ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు. ప్రత్యేక న్యాయస్థానం ఆగస్టు 1న దోషిగా కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పు విన్న వెంటనే రేవణ్ణ ఏడ్చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే. ఫామ్ హౌస్ లో పనిచేసే పని మనిషిపై ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడి ఆరోపణలు నిజమేనని కోర్టు తేల్చింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. అత్యాచారం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ అనంతరం సిఐడికి అప్పగించింది. 26 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి డీటెయిల్డ్ ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్లోని అంశాలపై ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తమ వాదనలు వినిపించాయి. రేవణ్ణకు బెయిల్ రాలేదు. వారి పిటిషన్లను స్థానిక కోర్టు, కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టు తోసిపుచ్చాయి. ఎంక్వైరీలో దాదాపు 2000 అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. తొలుత మహిళలతో శృంగారంలో పాల్గొని ఆ తర్వాత దాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసేవాడని ఆరోపణలున్నాయి. ఏప్రిల్లో ప్రజ్వల్ రేవణ్ణపై తొలి ఫిర్యాదు నమోదైంది. తన సొంత ఫామ్ హౌస్లో పనిచేసే ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2021 నుంచి రేవణ్ణ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. రేవణ్ణ తనను వీడియో తీశాడని ఆ మహిళ తెలిపింది. దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేసి 2000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో 2024 డిసెంబర్లో విచారణ ప్రారంభమైంది. ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కామానికి ఎండ్ లేదని ఆయనపై వచ్చిన ఆరోపణలు చెబుతున్నాయి. తొలుత ఒకరిపై కన్నేయడం, అనంతరం వీడియో తీయడంతోనే ప్రజ్వల్ ఆగడు. సంబంధిత కుటుంబ సభ్యులపై కూడా కన్నేస్తాడు. అలా కూడా జరిగిందని బాధిత మహిళ కుమార్తె పోలీసులకు స్టేట్మెంట్లు చూస్తూ తలదించుకోవాల్సిందే. వీడియో కాల్లో బెదిరించి తన దుస్తులు విప్పించినట్టు మహిళ బోరుమని విలపించింది. మాట్లాడాలని బలవంతం చేసేవాడు, నిరాకరిస్తే ఇంతటితో ఆగదని బెదిరించేవాడు అని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంటే ఎంతగా హింస పెట్టాడో ఇట్టే తెలిసిపోతుంది. ప్రజ్వల్ రేవణ్ణపై కేసు ట్విస్టులతో నడిచింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఇది జరిగింది. ఒక దశలో విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ చివరకు బెంగళూరుకు రాక తప్పలేదు. పరిస్థితి చేయి దాటిపోయిందని గుర్తించిన సొంత పార్టీని అతన్ని జేడీఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన రావడం దేవెగౌడ్ కుటుంబానికి పెద్ద మచ్చ అనే చెప్పాలి. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు 100లోనే ఉన్నారనేది ఆరోపణ. బాధితురాలు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీకి స్వయానా మేనత్త కుమార్తె. కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వంలో రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు పాల కేంద్రంలో పని ఇప్పించడం, ఆ తర్వాత బీసీఎం హాస్టల్లో వంట మనిషిగా చేర్పించడం అన్నీ తనకు అనుకూలంగా ఉండేందుకు ప్రజ్వల్ పన్నాగం పన్నాడు. శీలం మీద
మీద మచ్చపడితే సమాజం ఎంత చులకనగా చూస్తుందో అందరికీ తెలిసిందే. ప్రజ్వల్ రేవన్న లైంగిక దౌర్జన్యాలకు బలైపోయిన వారిలో మైనర్లు కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. జరిగిన దారుణాన్ని దిగమింగుకున్న వారు లేకపోలేదు. పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై గత 14 నెలలుగా పరప్పన కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న వేసుకున్న బెయిలు అర్జీని చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం తోసిపుచ్చిన కొద్ది రోజులకి ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. ప్రజ్వల్ నుంచి 15,000కు పైగా ఫోటోలు, వీడియోలను సెల్ ఫోన్, పెన్ డ్రైవ్ల నుంచి రాబట్టారు. వాటిలో ఉన్న యువతులు, మహిళలు ఫిర్యాదు చేయకపోయినా 2 మాత్రమే అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్తో పాటు ఆయన తండ్రి హోలీ నరసీపుర ఎమ్మెల్యే హెచ్డి రేవన్నపై కూడా లైంగిక వేధింపులు, కిడ్నాప్ వంటి ఆరోపణల్లో అరెస్ట్ అయ్యారు. ఆయనకు ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయట ఉన్నారు. ఫిర్యాదులో అతని తల్లి భవానీ రేవన్నను కూడా నిందితురాలిగా పేర్కొన్నారు. ఆమెకు ముందస్తు బెయిల్ వచ్చింది. ఎంపీ ఎలక్షన్స్లో ప్రజ్వల్ రేవన్న ఇష్యూ పొలిటికల్ అంశంగా మారింది. బీజేపీకి ఆ పార్టీ మద్దతుపై వ్యతిరేక వదంతులు వినిపించాయి. ఈ క్రమంలో ప్రజ్వల్ అసభ్య వీడియోలను లీక్ చేసి అవి జనంలోకి వెళ్లేలా చేసిన 2 బీజేపీ కార్యకర్తలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బాధిత మహిళలకు న్యాయం చేయడమే లక్ష్యమని పదే పదే చెప్పింది. బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రజ్వల్ రేవన్న. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ మంత్రి హెచ్ఏ రేవన్న కుమారుడు. 2015లో జేడీఎస్లో చేరిన తర్వాత 2019 ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. నాటి పార్లమెంటులో 3వ అతి తక్కువ వయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో నమోదు చేసిన అఫిడవిట్లో 24 కోట్ల రూపాయలను లెక్కల్లో చూపించకపోవడంతో కర్ణాటక హైకోర్టు ఆయన ఎంపీ ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. ఇక లైంగిక దాడి కేసు నేపథ్యంలో జేడీఎస్ ప్రజ్వల్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. కద్దరు చుక్క మాటన రేవన్న లాంటి వారు నిజంగా సమాజానికి చాలా డేంజర్. కామంతో కళ్ళు మూసుకుపోయే మృగాలకు సరైన బుద్ధి చెప్పాల్సిందే. శిక్ష ఏదైనా తప్పు చేయాలన్న వారికి కనువిప్పు కలిగేలా ఉండాలని మనము కోరుకుందాం.